విశాఖ జిల్లా పెదగంట్యాడ ఆటోనగర్లో ఈ నెల 22న జరిగిన హత్య కేసును న్యూ పోర్ట్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రినాథ్ వివరాలు తెలిపారు. ఇక్కడి ఆటోనగర్లోని శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో పనిచేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి కొంతమంది వచ్చారు. వీరంతా దగ్గరలోనే నివాసం ఉంటున్నారు. కాగా 22వ తేదీ మహాదేవ్ బఘేల్ అనే వ్యక్తిని నరేష్ కశ్యప్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి చంపి దగ్గరలోని తుప్పల్లో పడేసి పరారయ్యాడు. తనను తిట్టాడని కొట్టాడనే కోపంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. నిందితునిపై గతంలో మర్డర్ కేసు ఉంది అని, అప్పుడప్పుడు సైకిల్లో ప్రవర్తిస్తూ ఉంటాడని తమ విచారణలో తేలిందన్నారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన న్యూపోర్ట్ సిఐ కామేశ్వరరావు, ఎస్ఐ శ్యామ్ సుందర్ రావు వారి టీంను ఏసీపీ అభినందించారు. వీరందరికీ సిపి రివార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. 22వ తేదీన సాయంత్రం 6-7 గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో రాడ్ బెండింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది. అయితే అందులో ఈ బిలోర గ్రామం చెందిన మహాదేవ్ బగ్గల్ అనే ఒక ఆయనను, అలాగే ఈ నరేష్ కశ్యప్ అని ఒక ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందు బాటలు కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మర్డర్ అయ్యాడో ఆయన ఈ నరేష్కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడ ఉన్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడికక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్లో నుండి అదే యార్డ్లో, కృష్ణా యార్డ్లోనే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక తుప్పల్లో పడేశాడు. పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్గా నేను, సిఐ గారు, మన శ్యామ్ సుందర్ అందరూ కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది. నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మర్డర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది. ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మర్డర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మర్డర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకొని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చెప్పడం జరిగింది. అప్పుడు ఛత్తీస్గఢ్ 2 టీంలు, శ్యామ్ సుందర్ ఇంకో టీంని పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ లాడ్జీ చెకింగ్ ఒక టీము, రైల్వే స్టేషన్ చెకింగ్ ఒక టీము, అలాగే బస్ స్టేషన్ చెకింగ్ ఒక టీము పెట్టడం జరిగింది. అదేవిధంగా మర్డర్ అయిన తర్వాత ఆడి దగ్గర పెద్ద డబ్బులు ఏమి ఉండవు, ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఒక ఆలోచనతో మా ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు. దానిలో భాగంగా ఈడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం. అయితే ఆయన కన్ఫెషన్లో ఏం చెప్పాడంటే, గతంలో కూడా 2023లో ఉమర్కోట్ పోలీస్ స్టేషన్లో కూడా మర్డర్ కేసు ముద్దాయి అనమాట. ఇది రెండో మర్డర్, ఇది సైకో టైప్ అనమాట. చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది. తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యార్డ్లోనే చిబ్బుర తుప్పల్లో పడేశాడు. అయితే ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది. రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేసే మన న్యూపోర్ట్ సిఐకి, అలాగే శ్యామ్ సుందర్ ఎస్ఐ గారికి, వీళ్ళిద్దరికి అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికీ సార్ అప్రిషియేషన్ చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సారు